ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పోలగాని మాట్లాడుతున్నాను. అయితే కొంత గ్యాప్ తర్వాత ఆయనకు వచ్చిన సూపర్ హిట్ చిత్రం హిట్లర్. నేనే డైలాగ్ రైటర్ని. చిరంజీవి పాత్ర తన పెద్ద చెల్లెని అత్తారింటికి పంపేటప్పుడు సీన్ కొంత కొత్తదనంతో రాశాను. అయితే సామాన్యంగా ఆడపిల్లలు అత్తారింటికి పంపేటప్పుడు తల్లిదండ్రులు, అన్నగారు వీళ్ళకు డైలాగులు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ రివర్స్ చేసి అమ్మాయికి డైలాగులు ఎక్కువ రాసి చిరంజీవి గారికి ఒకటే డైలాగ్ రాశాను. అమ్మ, మీ అన్నయ్య నీకేం పెట్టాడని ఎవరైనా అడిగితే చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు పెట్టాడని చెప్పు, చివరికి ఎంతో కష్టం పెట్టాడని చెప్పు అని ఈ డైలాగులు చెప్పినప్పుడు చిరంజీవి గారు అద్భుతంగా రాశారు అని చెప్పి ఎంతగానో మెచ్చుకున్నారు అంటాడు ఎల్వి శ్రీరామ్. అయితే ఎందుకంటే ఆ సమయానికి నేను అక్కడ లేదు. సాయంత్రం షూటింగ్ అయిపోయి చిరంజీవి గారు వెళ్ళిపోయాక మొత్తం క్రూ అంతా కూడా నన్ను అభినందనతో ముంచెత్తి ఆ టైంకి మీరు ఉంటే బాగుండేదని చెప్పి అన్నారు. అయితే హిట్లర్ సినిమా విషయమై చిరంజీవి గారితో ఒక మాట అన్నాను. జంధ్యాల గారు ఎప్పుడు అంటూ ఉండేవారు, మాటల రచయిత పాటలు రాయటం కష్టం కాదు, రాయకపోవటం కష్టం. ఒలింపిక్స్ గేమ్స్ కాళ్ళకు సంఖ్యలు వేసి పరుగులు పెట్టాలని చెప్పి అన్నట్టుగా అయింది నా పని. చిరంజీవి గారికి డైలాగులు రాసే అవకాశం అనుకోగానే రీములు బ్రహ్మాండమైన డైలాగ్ రాసేద్దాం అని చెప్పి రచయితగా ఉత్సాహం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ చూస్తే మీది ఆచితూచి మాట్లాడే క్యారెక్టర్ డిజైన్ చేశారు, చాలా కంట్రోల్ చేసుకుని రాయాల్సి వచ్చిందని చెప్పి అన్నారు ఎల్వి శ్రీరామ్ గారు. అయితే జంధ్యాల గారు ఎంతో బాగా చెప్పారు, నిజమే. మరి అదే కదా రైటర్ కి కానీ యాక్టర్ కానీ ఛాలెంజ్లు తీసుకొని సక్సెస్ కావటమే కదా మనకు గొప్ప. మీరు బాగా రాశారు అన్నారు చిరంజీవి గారు. అయితే 5 చెల్లెలు అన్నయ్యల బాధ్యత మధ్య పవర్ఫుల్ పాత్ర. ఏ డైలాగ్ రాద్దాం అనుకున్నా అంతొద్దు, అది కొట్టేసి అది చాలు, ఇంకో చిన్న డైలాగ్ రాస్తూ నాలో నేనే అనుకునేవాడిని, ఇదేదో బాగుంది కదా, అంతొద్దు, ఇది చాలా అన్నదే చిరంజీవి గారి మేనరిజం అని పెట్టాను. ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా డైలాగులు చెప్పి తూకంగా నటించే ఒక వ్యక్తిగా అని చెప్పి అన్నారు. అయితే సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యాక చూసుకుంటే ఒక గొప్ప నటుడికి చక్కని ప్యాటర్న్తో మంచి డైలాగ్ రాసి విజయం సాధించిన సంతృప్తి కలిగింది. ఆ తర్వాత నేను నటుడిగా క్లిక్ అయిన సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో క్లిక్ అయ్యాక ఈ సినిమా హిట్ అయ్యాక ఈవీ గారు నన్ను పట్టుపట్టి చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లారు. చిరంజీవి గారు కూడా అప్పటికే సినిమా చూసి నా పాత్రను ఎంతగానో మెచ్చుకున్నారు. నన్ను స్వయంగా అభినందిద్దామని ఆశిస్తున్నారట. అలా కలిసినప్పుడు ఆయనతో ఎంతో మెచ్చుకున్నారని చెప్పి ఎల్వి శ్రీరామ్ అన్నారు. ఇక ఒక ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాను, చాలా బాగుంది. సినిమాలో నేను ఒక తమాషా పద్ధతిలో డైలాగులు రాశాను కదా, ఆయన ఇంట్లో సరదాగా మంచి మూడ్లో ఉన్నప్పుడు ఆ డైలాగ్ డెలివరీ స్మైల్ మాట్లాడుతూ నవ్వించేవారు. అయితే మొగాల్ సినిమాలో నేను ఒక ఒళ్ళంతా రకరకాల పూసలు అవి పెట్టుకొని ఒక తమాషా గెటప్లో పాత్ర చేశాను. అయితే షార్ట్ గ్యాప్లో చిరంజీవి గారికి కొంచెం దూరంగా నేను కూర్చునేవాడిని, కొంచెం దగ్గరికి వచ్చి కూర్చోవచ్చు, అలా దూరంగా కూర్చోనక్కర్లేదు అని సరిగ్గా చాలా బాగుంది అని సినిమాలో నేను ఎలా చేసినాను అని చెప్పి అన్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది, నేను అందుకే నసిగేవాడిని అని చెప్పి ఆయన అన్నారు. అలాగే నవ్వేవాడు దగ్గరికి వచ్చి కూర్చున్నారు అనమాట. అయితే చిరంజీవి గారు ఎల్వి శ్రీరామ్ అంటూ, ఎల్వి కొంచెం ఒళ్ళు చేసినట్టు ఉన్నావు అని చెప్పి అన్నారట. అయితే 1 తులం సార్ అంటే అది సక్సెస్, ఒళ్ళులే మంచిదిలే అని చెప్పి అభినందించారు. స్టాలిన్ సినిమా క్లైమాక్స్ లో ఎందరో చిటికలు వేలుతో లేపేయగల మెగాస్టార్ చిరంజీవి గారి ఒక విషమ పరిస్థితిలో ఒక పాత్ర రక్షణ కల్పించాల్సి వస్తుంది. ఆ వ్యక్తి ఎవరే ఉండాలి, ఆ పాత్ర పోషించే ఆర్టిస్ట్ కి ఏ రకమైన ఇమేజ్ ఉండాలి, అంతా తర్జన భర్జన జరిగింది అనమాట. చివరికి ఆ పాత్ర ఎల్వి శ్రీరామ్ కరెక్ట్ అని చెప్పి చిరంజీవి గారు భావించారు. ఈ సినిమా దర్శకుడు తమిళుడి కదా, నన్ను అలా బాగుంటుంది సినిమాలో చూశారు. ఒక కమెడియన్ ఇలాంటి పాత్ర పోషిస్తే వర్కౌట్ అవుతుందా అని చెప్పి ఆయనకు సందేహం వచ్చి చిరంజీవి గారికి అదే చెప్పారట. ఎల్బి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మీరు అమ్మ 1వ తారీఖు ఒకసారి చూడండి, అప్పుడు డిసైడ్ చేద్దాం అని అమ్మ 1వ తారీఖు సినిమా సీడీ తెప్పించి ఆయనకి ఇచ్చి అలా ఒప్పించి మరి ఆ పాత్ర నాకు ఇప్పించారు. అంతటి గొప్ప హీరో మెగాస్టార్ అలా నన్ను ఇమిటేట్ చేసి మరి అభినందనలు, నా టాలెంట్ గమనించి పట్టుబట్టి ఆ క్యారెక్టర్ ఎల్బిని న్యాయం చేస్తారని చెప్పి చెప్పడంతో అంత సక్సెస్ఫుల్ గా నడిచిందనమాట. ఇవన్నీ తలుచుకుంటే చాలా ఆనందంగా కలుగుతుందని చెప్పి ఆయన నమస్కారం అలాంటిదని చెప్పి ఎల్వి శ్రీరామ్ అన్నారు. సో మీరు కూడా ఎల్వి శ్రీరామ్ ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ అయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్.